డబ్ల్యూపీసీ తెలంగాణ ఓపెన్ డిస్ట్రిక్ట్ బెంచ్ ప్రెస్ డెడ్ లిఫ్ట్ ఛాంపియన్షిప్ పోటీలు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి శంషిగూడ ఇంద్రాయిల్స్ లోని స్నేహ జిమ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవన కృష్ణారావు హాజరై ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్నేహ జిమ్ నిర్వాహకులు ఎం రాజు మాట్లాడుతూ ఈ రోజు ఎంతో గ్రాండ్ గా ఛాంపియన్షిప్ పోటీలు రేఖా సారథ్యంలో నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలకు సిటీలోని పలు జిమ్ముల నుండి అనేక మంది పాల్గొన్నారన్నారు. పోటీలలో గెలుపొందిన మహిళలు, పురుషులకు మొదటి బహుమతులుగా 5,200 రూపాయల నగదు బహుమతిని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవన కృష్ణారావు చేతుల మీదుగా అందజేయడం జరిగిందన్నారు. యువతి యువకులు జిమ్ చేయడం వల్ల కేవలం శారీరక దారుఢ్యమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారని వారు తెలియజేశారు. నేటి యువతి యువకులు జిమ్ చేసే విధంగా ప్రోత్సహించవలసిన బాధ్యత వారి తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్లో స్నేహ జిమ్లో ఈ ప్రోగ్రామ్ నడుస్తుందంటే నమ్మలేకపోతున్నాం. అసలు ఇది ఎక్కడ జరుగుతుంది, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చారు, సిటీలో మారుమూల నుంచి మొత్తం ఇక్కడ ఓల్డ్ సిటీ మొత్తం అంతా ఎక్కడికి వచ్చినట్టు మంచి కాంపిటీషన్, ఇంత మంచి కాంపిటీషన్ మీరు చేసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారు లాస్ట్ మూమెంట్లో ఏదో టీజీఎఫ్ మీటింగ్ ఉండే కాబట్టి వాళ్ళు రాలేకపోయాను, లేకపోతే ప్రతిదీ కూడా వారి దృష్టికి తీసుకుపోతాం. నెక్స్ట్ మీరు ఎప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టినా కూకట్పల్లి కానీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో కానీ మంచిగా పెద్దది. ఎందుకంటే ఇంకా ఫస్ట్ టైం కాబట్టి ఈ విధంగా నుంచి నెక్స్ట్ టైం అనుకుంటే ఈ హాల్ కూడా సరిపోతేమో. కాబట్టి మీరు యువతను మంచి మార్గంలో ఈ విధంగా మేడం మీరు చాలా కష్టపెట్టుగా చేశారు, చూశాను, చాలా బాగుంది, మంచి జరిగింది. ఇట్లాంటివి మీరు ఎంకరేజ్ చేయాలి. భావి తరాలకు స్టూడెంట్స్ని మన భారతదేశంలో దగ్గర 140 ఉండి కూడా మనం ఎక్కడో ఒలింపిక్స్లో పథకాల్లో అట్టాడుగా ఉంటున్నాము. కాబట్టి దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతిభ చాలా మంది పిల్లల్లో ఉంది, చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా స్పీడ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ ఎంకరేజ్మెంట్ ఈ విధంగానే కొనసాగాలి. మీరు ఏ విధంగా సహకారం సహాయ సహకారం అవసరం ఉన్నా, ఎప్పుడు ఏదున్నా మీరు చెప్పండి. గవర్నమెంట్ తోటి కానీ నాతో డబ్ల్యూపీసీ తెలంగాణ ఓపెన్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ పోటీలో మరి డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ చుట్టుపక్కల ఉన్న జిమ్స్ వాళ్ళు చాలామంది దీనిలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సిటీలో ఉన్న చాలామంది వచ్చారు జిమ్లో. సో చాలా గ్రాండ్గా జరిగింది, చాలా బాగా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మరి మన కుకుడుపల్లి ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే గారు కృష్ణారావు అన్న గారు రావడం జరిగింది. మరి గెలిచిన వారికి మరి ఎమ్మెల్యే గారి చేతి మీదుగా ప్రైజెస్ అమౌంట్ ఫస్ట్ లేడీ కేటగిరీలో కానీ జెంట్స్ కేటగిరీలో వచ్చిన వాళ్ళని 5,200 ప్రైజెస్ మనీ క్యాష్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది. అన్నిటికీ మరి సపోర్ట్ చేశారు. అలాగే మరి మన సతీష్ రావు గారు, ఎర్రబల్లి సతీష్ రావు అన్న గారు కూడా మరి ఈ ప్రోగ్రానికి వచ్చి దగ్గరుండి మరి అయినా కూడా మరి ఈ భోజనం కార్యక్రమం అంతా వచ్చిన వారికి అందరికీ మరి భోజనం ఏర్పాటు సతీష్ రావు అన్న గారు అన్ని చూసుకున్నారు. మరి ఇంకా ఇలాంటి ప్రోగ్రాం ఎక్కడ జరిగినా కూడా మరి ఎమ్మెల్యే గారు ఇంకా గ్రాండ్గా చేసాము ఉన్నామని మరి సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఈ కార్యక్రమము డబ్ల్యూపీసీ తెలంగాణ ఛాంపియన్షిప్ దీనికి చైర్మన్గా రేఖా గారు
వారి ఆధ్వర్యంలో మరి జరిగింది. ఇది చాలా మరి మంచి ప్రోగ్రాం ఇది. ఎందుకంటే ఈ రోజులో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ రోజు ఈ జనరేషన్ లో చాలా మందికి దీని మీద అవగాహన లేదు. అసలు యూత్ గా అయితే అసలే లేదు. కానీ మరి సురేఖ గారు కూడా మరి యూత్ ని ప్రోత్సహించి అందరినీ సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసేసి మరి ఒక స్టేజ్ మీదుగా మాకు అవార్డ్స్ ఇవన్నీ ఇప్పించడము, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు తయారు చేయడము, అన్ని సిటీలో ఉన్న అందరిని యూత్ని, ఇది చాలా మంచి ప్రోగ్రాం ఇది. మరి దీంట్లో చాలా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు పిల్లల్ని. మరి నేను చెప్పేది ఒకటే ఏంటంటే మరి ఈ రోజులో మరి ఇలాంటి స్పోర్ట్స్లో అన్ని రంగంలో మన పిల్లలు ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మంచిగా ఉంటుంది మనకు. సో చాలా సంతోషం అనిపించింది. మరి చాలా గ్రాండ్గా జరిగింది. వాళ్ళొక్కసారి మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా సతీష్ అన్న గారికి కూడా మరి మన స్నేహ జిమ్ తరపు నుంచి మరి WPC తెలంగాణ ఓపెన్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ తరపు నుంచి కూడా నేను వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.